నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఉమ్మడి జిల్లా సారథులంతా అతివలే. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో 80% మహిళలే సారథులు. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆ నారీమణులు పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. ఇది పాలకుల ప్రయోగమా అని సందేహం కలుగుతోంది. ఆ జిల్లాల్లో అతివల పాలన ఎలా కొనసాగుతోంది? మహిళల సారథ్యంలో ఆ జిల్లా ప్రగతి పథం వైపు అడుగులు వేస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇప్పుడు మరో చారిత్రక పరిపాలనకు వేదికైంది. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అతివల పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సొంతం చేసుకుంది. ఇక్కడ అంతా అతివలే సారథులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల్లో 80% మహిళలే. పాలన దక్షతతోటి మహిళా శక్తిని ప్రపంచానికి చాటినటువంటి రాణి రుద్రమ ఏలినటువంటి గడ్డ ఓరుగల్ గడ్డ. ఇక్కడ మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులే పాలనలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 2 మహిళా మంత్రులు ఉండగా ఆ 2 మహిళా మంత్రులు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడం మహిళా లోకానికి గర్వకారణంగా ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు ఏ స్థానాల్లో ఉన్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలా పాలనలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో 2 మహిళలకు మంత్రి పదవులు దక్కగా ఆ 2 మహిళా మంత్రులు సీతక్క, సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం. ఆ 2 మహిళా ఫైర్ బ్రాండ్లు పేరుంది. ఇప్పుడు ఆ 2 రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్గా మారారు. పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి సీతక్క, సురేఖ, యశస్విని రెడ్డి 3 మహిళలు గెలుపొందగా 2 మహిళా ఫైర్ బ్రాండ్లు మంత్రులయ్యారు. 26 ఏళ్ల అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన యశస్విని రెడ్డి అసెంబ్లీలో స్పెషల్గా మారారు. ఇక తెలంగాణలో 2వ అతిపెద్ద నగరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్ అంటేనే గుర్తుకు వచ్చేది రాణి రుద్రమదేవి. ఉద్యమాలకు మారుపేరుగా, పోరాటాల పురిటిగడ్డగా, ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాకతీయ వంశ ప్రతిష్టకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన రాణి రుద్రమదేవి చరిత్రలో నిలిచిపోయారు. నేడు ఈ జిల్లాలో ఆమె వారసురాళ్లుగా ఎందరో మహిళలు ఉన్నత స్థాయి అధికారులుగా పగ్గాలు చేపట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత అధికారుల్లో దాదాపు 80% మంది మహిళలే పగ్గాలు చేపట్టి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. జడ్పీ చైర్పర్సన్లుగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు. మరి ఆ నారీమణులు ఎవరో, వారి గాథలేందో ఒక్కసారి తెలుసుకుందాం. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మొత్తం 6 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 3 జిల్లాల కలెక్టర్లు మహిళలే. వరంగల్ జిల్లా కలెక్టర్గా ప్రావీణ్యారెడ్డి, హనుమకొండ కలెక్టర్గా స్తిక్తా పట్నాయక్, ములుగు కలెక్టర్గా ఇలా త్రిపాఠి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్లు 5 మహిళా ఐఏఎస్ అధికారులే కావటం విశేషం. ఈరోజు ఒక మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం నేను చేయడము, మరి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడము. రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ అనేది వరంగల్కి ఒక పేరుంది. సమ్మక్క సార్లమ్మ లాంటి వీరయోధులు పుట్టినటువంటి గడ్డ ఇది. ఈ గడ్డ మీద మాతో పాటుగా 3 మహిళా కలెక్టర్లు కూడా పనిచేయడము. ఈరోజు మహిళల ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నారని చెప్పడానికి మగవాళ్ళతో సమానంగా ఇది ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డి గారు కూడా మా ఇద్దరి మీద నమ్మకం పెట్టుకొని ఒకే జిల్లా నుంచి 2 మహిళల నుంచి మాకు ఈ జిల్లా బాధ్యతలు, పాత జిల్లా బాధ్యతలు అప్పచెప్పడం కూడా మాకు గర్వంగా ఉంది. మాకు ముందున్న సవాలు సమ్మక్క సారలమ్మ జాతర. ఈరోజు ఒక గిరిజన బిడ్డగా సీతక్క ఏరియాలో జరిగేటువంటి సమ్మక్క సారలక్క జాతరను ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా కలిసి నడిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. మాతో పాటుగా కలెక్టర్లను కూడా కలుపుకొని, అధికారులందరినీ కూడా కలుపుకొని రివ్యూ మీటింగ్ పెట్టి ఈసారి సమ్మక్క సారలమ్మ జాతరను ఒక మంచి వాతావరణంలో ప్రజలకు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఏదున్నా కూడా ఎదుర్కొనేటువంటి గుండె నిబ్బరం మనకు ఉండాలి. మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల సహకారంతో ఇప్పుడు నేను ఏ విధంగానైతే ఈ స్థాయికి రాగలిగానో మీరు కూడా ఏదో ఒక స్థాయికి చేరుకోగలుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు మనలోకి రాకుండా మనం విశ్వాసము, నమ్మకం అనేటువంటి వాటితో ముందుకు పోతే తప్పకుండా ఏదైనా మన దగ్గరికి వస్తుంది. మరోవైపు జిల్లా జడ్జి కూడా స్త్రీమూర్తే కావటం విశేషం.
జస్టిస్ రాధాదేవి ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వరంగల్ టీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కూడా మహిళే కావటం విశేషం. శ్రీలత ప్రస్తుతం ఆర్టీసీ ఆర్ఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరిజన ప్రాంతం కాబట్టి ఇక్కడ వచ్చే నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో మేడారం ఒక గిరిజన యొక్క సంప్రదాయానికి గుర్తింపుగా తీసుకురావడానికి మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు మేము ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ కింద ఏదైతే గిరిజన గర్భిణీ మహిళలు రక్తహీనత కానీ అడాలసెంట్ బాలికలు ఉన్న వివిధ ప్రకార వ్యాధులు ఉన్నాయో వాటి మీద కూడా ఐటీడీ ఆధ్వర్యంలో మేము కొన్ని రోజులు ఒక ప్రత్యేక కిట్ మవ్వ లడ్డూతో రాగితో స్వీట్ మిల్ ఇవి అన్నీ ఏర్పాటు చేయబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఎన్జిఓస్ నుంచి కూడా మాకు మంచి సహకారం వస్తుంది. పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ మంత్రులు మాకు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మేము అప్పుడప్పుడు దిశానిర్దేశాలు తీసుకుంటూనే ఉన్నాము. అండ్ మేడంతో మంచి సమన్వయంతో మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు ములుగు వరంగల్ పరిధిలోని 4 జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా మహిళలే సారథ్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గండ్ర జ్యోతి, మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్గా హిమబిందు, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్గా శ్రీహర్షిని, ములుగు జడ్పీ చైర్పర్సన్గా బడే నాగజ్యోతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీళ్లే కాదు 3 జిల్లాల జడ్పీ సీఈఓలు, 4 మున్సిపాలిటీల చైర్పర్సన్లు కూడా మహిళలే కావటం విశేషం. మామనూరు పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ ప్రిన్సిపల్గా పూజ ఐపీఎస్ అధికారిని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరంగల్ రీజనల్ మేనేజర్ అండి. మీరు అన్నట్లు చాలా ముఖ్యమైన ప్రాధాన్యత కలిగిన పదవుల్లో మహిళల్ని చూస్తున్నాం చాలా చోట్ల మనము. దీనికి అంటే కారణం మహిళలకి చదువుకునే అవకాశం ఎక్కువ ఉండటం. ఇంతకుముందుతో పోలిస్తే చాలామంది అంటే అమ్మాయిలకి చదువుకునే అవకాశాలు ఉండటము, సమానమైన ప్రాధాన్యత కలిగి ఉండటం కూడా ఒక ముఖ్య కారణం. సో నేను చాలా ఫైట్ చేసి హాస్టల్స్లో ఉండి చదువుకున్నాను. పేరెంట్స్ ఎటునాగారం నుంచి కదిలి వచ్చే పరిస్థితి లేదు. సో ఇప్పట్లాగా ఎక్కడ చూసినా హాస్టల్స్ కూడా ఉండేవి కాదు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఇట్లా మిషనరీ హాస్టల్, అట్లా ఫైనల్గా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాం. అక్కడ పీజీ అది కంప్లీట్ చేశాము. అప్పటి రోజుల్లోతో కంపేర్ చేస్తే ఇప్పుడు అమ్మాయిలకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉండే ప్లేసులు ఉన్నాయి. సో ఇంకా అంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మంది మహిళలు చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మహిళలు మంచి పొజిషన్లో ఉంటే సమాజానికి చాలా మంచి జరుగుతుందని నేను బాగా నమ్ముతున్నానండి. ఇంకా ఏ ఉద్యోగానికైనా మహిళ ఈ సూటబుల్ కాదు అనేది ఏ ఉద్యోగము లేదండి. దేంట్లోనైనా మగవాళ్ళతో సమానంగా, కొన్నిట్లో మగవాళ్ళ కంటే ఎక్కువగా కూడా రాణిస్తారు అని నా నమ్మకం అండి. మొన్న మేడారం జాతర మీటింగ్ జరిగింది. అక్కడ మహిళా మంత్రులు, మహిళా ప్రాతినిధ్యం అంటే కలెక్టర్ గారు మహిళ, అక్కడ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీ గారు వచ్చారు. సో వీళ్ళని చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ 33% కాదు, మోర్ దాన్ 50% మహిళలు కనిపిస్తూనే ఉన్నారు. సో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ముందే చెప్పినట్లు ఇది సమాజానికి మంచి కూడా చేస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి ప్రముఖులే కాదు, స్థానిక సంస్థల్లోనూ మహిళలు వారి సత్తా చాటుతున్నారు. గ్రామాల్లో వారి మార్కు ప్రదర్శిస్తున్నారు. ఇక ఉద్యోగాల్లోనూ మహిళలదే పైచేయి. వరంగల్ జిల్లాలో 2306 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. హనుమకొండలో 3213 మంది, ములుగు జిల్లాలో 1124 మంది, జనగామ జిల్లాలో 1185 మంది, మహబూబాబాద్ జిల్లాలో 2040 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1075 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.
మొదటి నుంచి కూడా రాణి రుద్రమదేవి ఏలినటువంటి కాకతీయ గడ్డ ఇది. ఈ గడ్డలో ఇప్పుడు నగర మేయర్గా నేను, మంత్రిగా గౌరవనీయురాలు కొండ సురేఖ గారు, వరంగల్ కలెక్టర్ గౌరవనీయురాలు ప్రావీణ్య గారు, అదేవిధంగా హనంకొండ కలెక్టర్ గౌరవనీయురాలు సిక్తా పట్నాయక్ గారు, అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మరో మంత్రివర్యులు గౌరవనీయురాలు సీతక్క గారు, అందరం కూడా మహిళలము రావడం చాలా సంతోషం. గతంలో కూడా ఎంతోమంది అఫీషియల్స్ కానీ మేయర్లు కానీ, అప్పుడు నేను రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నాం, ఎంతోమంది కూడా మహిళలు మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. అప్పుడు శాసనసభ్యురాలుగా కొండా సురేఖ గారు కూడా ఉన్నారు, అక్కడ సీతక్క గారు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. మహిళలు ఎవ్వరు కూడా ఏ పదవిలో ఉన్నా కానీ పదవికి వన్న తెచ్చే విధంగా వాళ్ళ ఇల్లుని ఏ విధంగా చక్కబెట్టుకుంటారో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఆ విధంగా ఉండడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. రాణి రుద్రమదేవి ఏలిన గడ్డలో ఈరోజు అందరూ కూడా మహిళలు ఉండడం, రేపు అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అందరం కూడా కలిసి పనిచేయడానికి, రాజకీయాల్లో పార్టీలు ఏదైనా కానీ వరంగల్ జిల్లా, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా నేను కానీ, అదేవిధంగా కలెక్టర్స్ కానీ, మొన్నటి వరకు మా నగర కమిషనర్ కూడా ప్రావీణ్య గారే ఉండేవారు. ఇప్పుడు కూడా నగర మేయర్గా, అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా కలెక్టర్లతో కలిసి ఈ వరంగల్ నగరాభివృద్ధికి సమన్వయంతో ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం. వరంగల్ జిల్లా ఇందుగలరు అందు లేరను సందేహం వలదు అన్నట్లు అన్ని విభాగాల్లో మహిళలే సారథులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పరిపాలనా పగ్గాలు చేతుల్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని చాటుతూ స్త్రీ శక్తిని చాటుతున్న ఈ నారీమణులు అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తారని ఆశిద్దాం. రుద్రమాదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా మహిళలు రాష్ట్ర పాలనా వ్యవహారంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడంతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా పాలనలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మంత్రుల్లో 2 మహిళా మంత్రులు వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వారు కాగా, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లో 3 మహిళలు, జడ్పీ పర్సన్లు కూడా 3 మహిళా నేతలే పాలకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా అనేక మంది అధికారులు, ప్రజాప్రతినిధులు వరంగల్ పాలనలో మహిళలు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్. సో ఇదండి, చూశారుగా, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఇప్పటికే అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలతో పాటు మరెందరో మహిళలు ఉన్నత స్థాయిలో రాణించాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.